హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి, ఎరగంట హస్బెండ్. 39 ఎపిసోడ్ ఫ్రెండ్స్. అభి ఆఫీస్కి వెళ్ళాక సింధు రూమ్కి వెళ్ళింది సిరి. బుక్ ఎదురుగా ఉన్న చదవకుండా ఏదో దీర్ఘాలోచనలో ఉన్న సింధు పక్కన కూర్చుంది సిరి. సిరి రాకను కూడా గమనించకుండా ఉన్న సింధుని తట్టి ఎక్కడ ఆలోచిస్తున్నావు అని కళ్ళెగరేసింది. ఉలిక్కిపడి, వదిన నువ్వా? ఫేక్ స్మైల్ ఇచ్చింది సింధు. ఎస్ నేనే, ఇంకెవరనుకున్నావు అని అనుమానంగా చూసింది సిరి. ఇంకెవరనుకుంటా గానీ అన్నయ్య వెళ్ళాడు ఆఫీస్కి అని అడిగి బుక్ తిరిగేసింది సింధు. వెళ్ళారు అని సింధు చేతిని తన చేతిలో తీసుకుని ఆర్ యూ ఓకే అని అడిగింది లాలనగా సిరి. చిన్నగా నవ్వేసి నేను బాగున్నా బాబా, నువ్వు ఫీల్ కాకు అని సిరి బొగ్గల పుణుకుతూ ఎంత మంచి ఫ్యామిలీలో ఉన్న నాకేమవుతుంది చెప్పు అంటూ మాట దాటేసింది సింధు. నేను నీకు వదిన్నే కాదు సింధు, ఫ్రెండ్ని కూడా. నీ మనసులో ఉన్నది చెప్పాలనిపిస్తే చెప్పు. సరేనా, రెడీ అవు, అలా బయటికి వెళ్దాం. కొంచెం రిలాక్స్ అవుతూ కానీ మన డుగ్డుగ్ బండి వేసుకుని హైదరాబాద్ రోడ్ల మీద రౌండ్ వేసి వద్దాం అంది నవ్వుతూ. షాపింగ్కి వెళ్దామా? ఓకే, 10 మినిట్స్ అంటూ హుషారుగా వెళ్ళింది వాష్రూమ్లోకి సింధు. ఇద్దరు జీన్స్ టీషర్ట్ చేసుకుని మెడలో స్కార్ఫ్ కట్టి కళ్ళకు గ్లాసెస్ పెట్టి హెయిర్ లీవ్ చేసి రెడీ అయి వచ్చారు కిందకి. కూరగాయలు కట్ చేస్తున్న సురేఖ ఇద్దరూ అలా రెడీ అవడం చూసి ఏంటి వదిన ఆడపడుచులు ఎక్కడికి బయలుదేరారు టిప్ టాప్గా రెడీ అయ్యి అంటూ సాగదీసింది. అత్తమ్మ మేము బయటికి వెళ్తున్నాం, మీరు ఇల్లు జాగ్రత్త అని ఫోజు కొడుతూ స్టైల్గా నిలబడింది సిరి. మీరిద్దరేనా మరి? నేను వద్దా? మీరేనా ఎంజాయ్ చేసేది? నేను చేయనా ఏంటి అంటూ దీర్ఘాలు తీసింది సురేఖ. మనం తర్వాత వెళ్దాం, ఈరోజు సింధుతో వెళ్తా సైగ చేసింది సిరి. సరే వెళ్ళిరండి, మీ అన్నయ్య కంట్లో పడకండే, ఓల్డ్ పీస్ గడు సింహంలా గాంటిస్తూ మీద పడి రక్కేస్తాడు అని నవ్వింది సురేఖ. ఉపరత్తమ్మ సన్ గురించి కరెక్ట్గా అనాలిసిస్ చేశారు, కంట పడకుండా కేర్ఫుల్గా ఉంటాం అని వెళ్ళారిద్దరు. అభి రాయల్ ఎన్ఫీల్డ్ తీసి స్టార్ట్ చేసి రయ్యమంటూ ముందుకు దూకింది సిరి. వెనుకే కూర్చున్న సింధు సిరి భుజాల మీద చేతులాంచి వదిన నీకు బైక్ ఎవరు నేర్పించారు? నాకు అన్నయ్య స్కూటీ నేర్పమని నేర్పలేదు దుర్మార్గుడు అంటూ పళ్ళు నూరుకుంది సింధు. నవ్వి మాము నేర్పించాడు, మాము వద్దంటూ గోల్ చేసింది, కానీ మనం వింటేగా అని. అత్త అల్లుడు సేమ్ మెంటాలిటీ ఇద్దరిది, ఒక చోట ఉంటే మనకు రోజు డ్రమ్ వాయింపుడే అంది. వాళ్ళు మాట్లాడుకుంటూ రోడ్డు మీద జమ్ జమ్ అంటూ రైడ్ కొనసాగిస్తుండగా సిగ్నల్ పడితే బండి ఆపింది. పక్కనే కారులో గగన్ తనతో పాటు ఎవరో అమ్మాయి చాలా ఫాస్ట్గా ఉంది నవ్వుతూ గగన్ మీద పడిపోయింది. సింధు చుట్టూ చూస్తూ గగన్ చూసింది. అమ్మాయితో చాలా క్లోజ్గా ఉన్నాడు. అది చూసిన సింధు నవమోహం మాయమై డల్గా మారిపోయింది. సిరి కూడా చూసింది. ఎవరిది ఎలా ఉంది, వీడేంటి దీంతో అంత క్లోజ్గా మూవ్ అవుతున్నాడు అనుకుంది. సిగ్నల్ పడడంతో గగన్ కారు వెళ్ళిపోయింది. వెనుకే వెళ్తున్న సైలెంట్గా ఉన్న సింధుని కదిలించింది. ఓయ్ మరదలా, ఏంటి మౌనం అంటూ. గగన్ కోసమే ఆలోచనలో ఉన్న సింధు, వదిన నీ ఫ్రెండ్తో ఉన్న అమ్మాయి ఎవరు? తను ఎవరితో అయినా రిలేషన్లో ఉన్నాడా అని అడిగింది. నో, నాకు తెలిసివాడు ఎవరిని లవ్ చేయలేదు అని. మేబీ ఆ గర్ల్ రిలేటివ్ అయి ఉంటుంది అంది సిరి. అని అంటే మరదలు అయి ఉంటుంది, అందుకే అంత క్లోజ్గా మూవ్ అవుతుంది అని అంది సింధు. గగన్ వాళ్ళు వెళ్ళిన రెస్టారెంట్కి సిరి వాళ్ళు వెళ్ళారు. కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్న వాళ్ళని చూసింది సిరి. గగన్ చేతులు పట్టుకుని కొంచెం అతిగానే బిహేవ్ చేస్తుంది అమ్మాయి. గగన్ స్మూత్గా తన చేతులు లాక్కుని మళ్ళీ లాగుతుంది ఆమె. సిరి వెళ్ళి వాళ్ళిద్దరి ముందు నిలబడి ఏంట్రోయ్ ఎక్కడ దర్శనాలు లేవు, ఎవరి పోరి అంది మాస్గా తాగుతూ. ఏ అమ్మోరు నువ్వా, వాటే సర్ప్రైజ్ అని ఇకిలించుతూ పక్కగా ఉన్న సింధుని చూశాడు. ఎప్పుడు చుడీలో కనిపించే తను జీన్స్లో మోడర్న్గా చూడడం ఇదే ఫస్ట్ టైం కావడంతో రెప్ప వేయకుండా చూస్తూ కళ్ళు అప్పగించాడు గగన్. ఏంటి అన్నయ్య కన్నా, ఏంటి మ్యాటర్ అంటూ చిన్నగా అడిగింది సిరి. చిన్నగా నవ్వేసి నథింగ్ అంటూ మెడన్ రాసుకుంటూ తిను మా మావయ్య డాటర్, మొన్న యుఎస్ నుండి వచ్చింది, పేరు లేనా అన్నాడు. హో అవునా, హాయ్ అంది సిరి. హాయ్, నువ్వు సిరివల్లి కరెక్ట్ అంది లేనా. ఎస్, నేను నీకు తెలుసా అని అడిగింది ఆశ్చర్యంగా సిరి. వీడు ఫోన్ చేసినప్పుడు చెప్పేది ఎక్కువగా నీకోసం మీ హబ్బీ కోసమే అని అంది లేనా. బై సింధు నా ఆడపడుచని సైడ్ హగ్తో ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ కూడా అంది నవ్వుతూ సిరి. లైట్ స్మైల్తో హాయ్ అంది ముక్తసరిగా. గగన్ చూపులు సింధు మీద ఉండటం నచ్చక లేనా. ఓకే క్యారియన్ అని వెళ్ళి సిరి వాళ్ళు వేరే టేబుల్ దగ్గరికి వెళ్ళారు. గగన్ వెళ్తున్న సింధునే చూడడం లేనాలో జెల్సీ రైజ్ అయ్యి గగన్ మనం వెళ్దాం అంటూ లేచింది. వై, లంచ్ చేద్దామన్నావు అని వింతగా చూశాడు గగన్. ఏమో నాకు ఇక్కడ నచ్చలేదు అంది మొహం మార్చి. వాట్, ఇక్కడ నచ్చలేదా సిల్లీ ఫెలో అని నవ్వి. బెస్ట్ రెస్టారెంట్ ఇది, ఇది నచ్చలేదా? కూర్చో, ఫుడ్ టేస్ట్ చేశాక చెప్పు నచ్చలేదని. వెయిటర్ని పిలిచి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు గగన్. గగన్ తింటున్నా కూడా సింధు వైపే చూపులు మరలడం లేనా గమనించి ముద్ద గొంతు దిగడం లేదు. కోపం వస్తున్నా సైలెంట్గా ఉంది. సింధు కూడా చూసింది. గగన్ తన్నే పట్టి చూడడం.
అంతవరకు ఉన్న డల్నెస్ తనని అలా చూడగానే ఎక్కడికో ఎగిరిపోయి బిర్యానీ ఎంజాయ్ చేస్తూ తింటూ అభి తను చిన్నతనం నుండి పడే గొడవలు చెప్తుంది హుషారుగా. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది సింధు. అది చూసి వెయిట్ అని లేనాతో చెప్పి వెళ్ళాడు గగన్. హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ, హాయ్, లుకింగ్ ఈజ్ బ్యూటిఫుల్, చాలా అందంగా ఉన్నావు, ఇప్పుడు ఇలానే రెడీ అవు, బాగున్నావు, నచ్చావని వెళ్ళాడు నవ్వుకుంటూ. గగన్ అలా పొగడగానే సిగ్గుతో మొహం గులాబీ వనంలోకి మరింత అందంగా కనిపించింది సింధు. ఆ మాటే వెనకే వచ్చిన సిరి చెవిని పడింది. గగన్ రావడం చూసి సైడ్ అయి ఏదో స్ట్రగ్ అవగానే కార్నర్ స్మైల్ ఇచ్చుకుంటూ వెళ్ళింది హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి. కార్ దగ్గరకు వెళ్తూ బాయ్ అమ్మోరు అని సింధుకి స్మైల్ ఇచ్చాడు గగన్. కార్ ఎక్కి కాకిలా గగన్ కమాన్ అంటూ అరుస్తూ ఇరిటేట్ అయింది లేనా. సిరి డోర్ దగ్గరకు వచ్చి, ఏ పాప కాస్త తగ్గు, ఏంటి అరవడం, డబ్బాల గులకరాలు వేసి సౌండ్ చేస్తూ అని సీరియస్గా చూసి, ఓకే బై బ్రో, ఫోన్ చేయి అని తన బైక్ స్టార్ట్ చేసింది. ఏంటి గగన్, తను డబ్బాకి ఇబ్బా అంటున్నా, నువ్వేం రెస్పాండ్ కాలేదు అంటూ మొహం మండించుకుంది లేనా. లివిట్, తనంతే, అతి చేస్తే సీరియస్ ఎండేస్తుంది అన్నాడు లేనా బిహేవియర్ నచ్చక గగన్. వాట్, ఏంటి తను నన్నెందుకు చీరుతుంది అడిగింది కోపంతో బుసలు కొడుతూ లేనా. నేను నిన్ననే అనలేదే, సిరి మెంటాలిటీ చెప్పాను అని ఇంతకు ముందులా లేనా దగ్గరకు రాకుండా అవాయిడ్ చేశాడు గగన్. సంతోషంగా వెలిగిపోతున్న సింధు ఫేస్ చూశాక సిరిలో డౌట్ రైజ్ అయ్యి బండి షాపింగ్ మాల్ ముందు ఆపి షాపింగ్ మాల్కి వెళ్ళారు. అది తరుణ్ వాళ్ళది కావడంతో మేనేజర్ వచ్చి విష్ చేసి అతనే దగ్గరుండి తీసుకెళ్ళాడు. సింధుకి చూడీలు కాకుండా మోడర్న్ డ్రెస్సెస్, గాగ్రాలు, జీన్స్లు, టాపులు బ్రాండెడ్ తీసి ఇచ్చింది సిరి. వదిన, ఇవి నేను ఎక్కువగా వేసుకోను అని వాటి కాస్ట్ చూసి వామ్మో ఇంత రేటా అంటూ నోరు తెరిచింది సింధు. సైలెంట్గా ఉండు అని చిన్నగా గసిరి, ఇప్పుడు కాక ముసలమ్మయ్యాక వేసుకుంటావు మరి, ఎక్స్పోజింగ్ చేయకుండా ఎలాంటి డ్రెస్ వేసినా తప్పేం కాదు అని తనకు నచ్చినవి సెలెక్ట్ చేసింది సింధుకి. అభికి రాయల్ బ్లూ షర్ట్, ఇంకో కొన్ని షర్ట్స్ తీసుకుని, అత్తామామలకు బట్టలు తీసుకుని, తన డ్రెస్సెస్ తీసుకుని మొత్తానికి 3 లక్షలు బిల్ చేసి బిల్ తన మామకు పంపించి బట్టలు ఇంటికి పంపించమని చెప్పి బయటికి వచ్చారు ఇద్దరు. వదిన, నీకు చాలా డేర్ బాబోయ్, ఒక్కసారిగా ఇంత షాపింగ్ అంటూ షాక్ అయింది సింధు. చిన్నగా నవ్వి, కాస్ట్ కోసం ఆలోచించకూడదు సింధు, నచ్చింది తీసుకోవాలి, కాలేజీకి వెళ్ళేదానివి ఎలా ఉండాలి, అలా డబ్బా సుడీలు వేసుకుంటారా అస్తమాను అంది సిరి. అన్నయ్యకి నచ్చదు అని గొణిగింది. ఎవరి కంఫర్ట్ వాళ్ళు చూసుకోవాలి, మీ అన్నయ్య కోసం నాకు వదిలే, నేను చూసుకుంటా అని బైక్ స్టార్ట్ చేసింది సిరి. బైక్ మీద సింధుతో నవ్వుతున్న సిరిని చూసి స్నేహ కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తూ, నా హ్యాపీనెస్ లాగేసుకుని నువ్వేం కులుగుతున్నావే, నువ్వు ఎంత సంతోషంగా ఉండవు నాకు నచ్చలేదు అని కోపంగా పళ్ళు నూరుతూ, నీ ఆనందాన్ని ఆవిరి చేయకపోతే నా పేరు స్నేహే కాదు అంటూ మంగం శబ్దాలు చేసింది. ఎప్పటికో ఇంటికి వచ్చారు. వాళ్ళు వెనకే షాపింగ్ కవర్స్ వచ్చాయి. బాయ్ అప్పగించి వెళ్ళాడు. అన్ని కవర్స్ చూసి, ఏంటి ఇన్ని బట్టలే అని నోరు బార్లా తెరిసింది సురేఖ. మాతాశ్రీ, ఇదంతా నీ కోడల సెలక్షన్, నాకేం సంబంధం లేదు, నాపై అరిస్తే ఊరుకోను. ముందే సేఫ్ జోన్లోకి జంప్ అయింది సింధు. అత్తం, లైట్, ఇవి ఎన్ని కొద్దిగానే అని సింధు, నీ పాత డ్రెస్సెస్ ప్యాక్ చేసాయి, రేపు ఆర్గనైజ్ నుండి మనిషి వస్తాడు తీసుకెళ్ళడానికి అని తన కవర్స్ తీసుకుని వెళ్తూ, అత్తమ్మ మీవి మావయ్య కూడా అనేసి వెళ్ళింది సిరి. రేఖ చీరలు చూస్తూ, ఇంత క్లాసు డైలీ సర్వీస్కి యూజ్ చేయాలా అని గుడ్లు తేలేసింది సురేఖ ఆంటీ. పక్కుని నవ్వి, కోడలొచ్చింది మామ్, అప్డేట్ అవ్వు, నువ్వు అవ్వకపోయినా వదిన చేస్తుందిలే, నాకైతే నా డ్రెస్సెస్ భలే నచ్చాయి అని తన బ్యాగ్ తీసుకుని రూమ్కి వెళ్ళింది సింధు. అవన్నీ చూస్తూ, ఏమైనా కలిగినంటి వాళ్ళ ఆలోచనలు క్లాసీగానే ఉంటాయి అనుకుంది సురేఖ. బ్యాగ్స్ అన్నీ వార్డ్రోబ్లో పెట్టి వాష్ అయి వచ్చి ఫోన్ తీసి హాయ్ అని అభికి మెసేజ్ చేసింది సిరివల్లి. వెంటనే హాయ్ రా, ఏం చేస్తున్నావు అని రిప్లై ఇచ్చాడు అభి. నా మొగుడు మెల్లగా దారిలోకి వస్తున్నాడు అని నవ్వుకుంది సిరివల్లి. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.